సౌత్ లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. ఈ నటి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన నటీమణి. 2005లో శ్రీ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్డమ్ అందుకుంది. లవ్ స్టోరీస్ నుండి యాక్షన్ ఎంటర్టైనర్ల వరకు ఎన్నో జానర్లలో నటిస్తూ తన సొంత క్రేజ్ ను సృష్టించింది. ప్రస్తుతం తమన్నా కేవలం తెలుగు సినిమాలోనే కాకుండా తమిళం, బాలీవుడ్ వెబ్ సిరీస్లు, పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఓ మహానటి బయోపిక్ లో లీడ్ రోల్లో నటించాలనేది తన కల అని ఇంట్రెస్టింగ్ గా కమెంట్స్ చేసింది. ఇంతకీ తమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఇక తమన్నా ఆశ నెరవేరుతుందా? టాలీవుడ్ లో దాదాపు 2 దశాబ్దాలుగా అగ్రస్థానంలో నిలుస్తూ స్టిల్ ఫుల్ డిమాండ్ లో ఉన్న కథానాయిక తమన్నా భాటియా. ఇటీవలి కాలంలో ఐటమ్ సాంగ్స్, లేడీ ఓరియంటెడ్ రోల్స్, కమర్షియల్ మూవీస్ నటిస్తూ ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకుంది. ఇటీవల తన మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక కళను బయటపెట్టింది. ఆమెకు ఎంతో అభిమానమైన ఐకానిక్ నటి శ్రీదేవి పాత్రలో తెరపై కనిపించడం తన డ్రీమ్ రోల్ అని స్పష్టంగా తెలిపింది. సినీ లోకంలో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి ఎంతో మంది స్టార్లకు ఆదర్శం. అదే జాబితాలో తానున్నానని తమన్నా చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ శ్రీదేవి గారిని నేనెప్పుడూ ఆరాధిస్తూనే ఉన్నాను. ఆమె స్టైల్, యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ నాకు ఇన్స్పిరేషన్. ఎప్పుడైనా ఐకానిక్ పాత్ర చేయాల్సి వస్తే అది శ్రీదేవి గారితే. ఈ పాత్ర నా కళ అని తెలిపారు. తమన్నా ఇప్పటి వరకు ఒక్క బయోపిక్ కూడా చేయలేదు. అయితే తనకు అవకాశం వస్తే ఎవరైనా జీవిత కథ కాదు, కేవలం శ్రీదేవి బయోపిక్ మాత్రమే అని ఓపెన్ గా చెప్పేసింది. ఇటీవల కాలంలో బయోపిక్ ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, సిల్క్ స్మిత పాత్రలో విద్యా బాలన్, ధోని బయోపిక్, మేరీ కోమ్ ఇలాంటి బయోగ్రఫికల్ సినిమాలు ఇండియన్ సినిమా చెరగని గుర్తులను మిగిల్చాయి. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే తమన్నా కూడా శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ కల సాకారం కావాలంటే శ్రీదేవి భర్త బోనీ కపూర్ అంగీకారం తప్పనిసరి. అయితే ఆయన శ్రీదేవి జీవితం గురించి ఏ సినిమాలోనూ చూపించనివ్వనని బహిరంగంగానే ప్రకటించారు. అందుకే ముందు జరిగిన ప్రయత్నాలే నిలిచిపోయాయి. అంటే తమన్నా డ్రీమ్ నెరవేరాలంటే బోనీ కపూర్ అనుమతి కీలకం. మరి తమన్నా ఆశ నెరవేరుతుందా, లేక కల కలగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా ఓదెల 2లో బిజీగా ఉన్నారు. ఇక తమన్నా త్వరలో విశాల్ భరద్వాజ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఓ రోమియోలో షాహిద్ కపూర్ సరసన కనిపించనుంది. అలాగే పవన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ లోనూ నటిస్తోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది మేలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే తమన్నా మొదటి సినిమా పేరు శ్రీ. తాను నటించాలని లక్ష్యంగా పెట్టుకున్న సినిమా శ్రీదేవి బయోపిక్. ఈ రెండు పేర్లు సిమిలర్ గా ఉండటం నమోకి ఆలోచించే విధంగా చేసింది. ఈ విశ్వం నిర్ణయిస్తే తమన్నా అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. అది జరగాలని భావిస్తూ తమన్నకు నమో ఆల్ ది బెస్ట్ చెప్తుంది.